హాయ్ 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 మామ ఈరోజైతే మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే శ్రీ రామానుజ టెంపుల్. మనకి ఇది ఎక్కడుందంటే ఈ మనకు శంషాబాద్లో ఉంది. సో ఇప్పుడైతే మనం ఎక్కడున్నాం తెలుసు కదా, మన ఓఆర్ఆర్ మన కోకాపేట్ దగ్గర ఉన్నాము. చూసిరు కదా రైట్ సైడ్లోనే మన ఇండియాలోనే బిగ్గెస్ట్ అపార్ట్మెంట్. సో అది నాకు తెలిసి 57 స్టోర్స్, అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియలీ టవర్, ఇంకోటి డిజైన్ విత్ స్కై విల్లా కాన్సెప్ట్ అనమాట. సో ఎట్లుంటుంది అంటే ఫ్లోర్ మొత్తం మనకే ఉంటుంది అనమాట. ఫ్లోర్ మొత్తం 8,000 SFT నుంచి స్టార్ట్, ఇంకోటి 10 crores ఉంటుంది మినిమమ్. మన హైదరాబాద్ ఓఆర్ఆర్ కూడా ఆల్మోస్ట్ 158 kilometers లాంగ్ ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే 8 lane ఎక్స్ప్రెస్ ఇదంతా. ఓఆర్ఆర్ నుంచి వెళ్తేనే కొంచెం దగ్గరని ఇక ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నాము. సో ఇప్పుడు చూసుకుంటే నాకు తెలిసి ఒక 28 kilometers ఉంటుంది ఇక్కడి నుంచి. సో ఓఆర్ఆర్ అంటే ఇంకా తెలిసిందే కదా, ఓఆర్ఆర్ ఇంకా మనకు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఓఆర్ఆర్ నిజంగా ఎంత బాగుంది కదా. మొత్తం చూసుకుంటే చాలా మంది ఓఆర్ఆర్ నుంచే ఎయిర్పోర్ట్ కూడా వెళ్తున్నారు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర. రామాంజనం టెంపుల్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నాకు తెలిసి ఒక 6 months నుంచి అనుకుంటున్నా వెళ్దాం అంటే నాకు అసలు కుదురుతూనే లేదు. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. శ్రీ రామానుజ టెంపుల్ అయితే లొకేషన్ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు ముచ్చింతల రోడ్ శంషాబాద్లో ఉంది మనకు ఆల్మోస్ట్. సో శంషాబాద్ అంటేనే మనకు ఇక అవుట్స్కట్స్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా అంటారు. ఇంకా చూసుకుంటే సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అంట. సో అది రియల్లీ గ్రేట్, మన హైదరాబాద్లో ఉంది. ఇంకోటి చూసుకుంటే ఇది నాకు తెలిసి ఒక 1000 కోట్లు అయిందంట మనకు కట్టడానికి. ఫైనలీ మన శ్రీ రామానుజ టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూసారు కదా ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా పెద్దది ఇది. సో పెద్ద టెంపుల్. ఇంకోటి చూసుకుంటే ఇదంతా మనకు పార్కింగే అనమాట ఆల్మోస్ట్. సో మనకు స్టాచ్యూ చూసుకుంటే మనకు మొత్తం గోల్డ్తోనే ఉంటుంది అనమాట స్టాచ్యూ కూడా. ఇంకా ఇదంతా పార్కింగ్. ఇది మా వ్యూ అంటే ఇది మర్చిపోను అన్బిలీవబుల్ వ్యూ. ఇది స్వర్గలోకం అంటే ఇదే నిజంగా. ఎంత బాగుందంటే ఎంత పెద్ద స్టాచ్యూ. ఇంకోటి చూసుకుంటే ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా చూసుకుంటే చాలా పెద్ద అది ఏరియాలో ఉంది మనకు. సో ఈ ముందు టెంపుల్లో మనకు ఫౌంటైన్ షో కూడా ఉంటుంది, లేజర్ షో కూడా. అది మనకు ఈవినింగ్ 6:30 PM నుంచి ఉంటుంది. మనకు స్టాచ్యూ చూసుకుంటే మొత్తం గోల్డ్తోనే ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే 216 feet టాల్ స్టాచ్యూ. ఇంకోటి చూసుకుంటే 36 మెజెస్టిక్ ఎలిఫెంట్స్ ఉంటాయంట. ఇంకా లోటస్ పెటల్స్ కూడా ఉంటాయి 108. సో ఇంకా చూసుకుంటే మనకు చిన్న జీఆర్ స్వామి గారు ఉన్నారు కదా, తనే కట్టించాడు అనమాట. ఇది తన ప్లాన్. ఇది 2014లో ప్లాన్ చేశారంట కట్టడానికి. స్టాచ్యూ కట్టడానికి మనకు గోల్డ్, సిల్వర్, కాపర్ అన్ని యూజ్ చేస్తారంట. ఇంకోటి చూసుకుంటే మనకు చైనాలో చేశారంట ఈ స్టాచ్యూ అంతా. సో మనకు చెన్నై పోర్ట్ ఉంటుంది కదా, సో అది షిప్లో పంపించారంట. 1600 ఇండివిజువల్ పీసెస్ పంపించినారంట. సో ఇంకా చూసుకుంటే 54 షిప్మెంట్స్ అంట. చూసుకుంటే మన ఇండియన్ వర్కర్సే కాదు, మనకు చైనీస్ వాళ్ళు 60 members ఉన్నారంట. సో వాళ్ళు ఇంజనీర్స్, వర్కర్స్, వెల్డర్స్ వాళ్ళందరూ కలిసి అసెంబుల్ చేసి ఇక్కడ మన సైట్లో మనకు పెట్టారనమాట. లోపలికి వెళ్ళి తీద్దామంటే లోపల నుంచి మనకు అలౌడ్ లేదు. యాక్చువల్గా ఫోన్స్ అలౌడ్ లేదు లోపల. సో అది తెలుసుకోండి. ఇంకా బయట నుంచి ఇక్కడి నుంచే మనం చూడాల్సి, ఇక్కడి నుంచి కూడా బాగానే చూడొచ్చు. చూసారు కదా ఎంత బాగా కనబడుతుంది వ్యూ. సో లోపలైతే మనకు ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. ఇంకోటి ఏంటంటే మనకు లోపల మనకు 108 గుడ్లు ఉంటాయి అన్నమాట చుట్టూరుగా. మనకు ఈ స్టాచ్యూ చుట్టూరుగా మనకు 108 విష్ణు టెంపుల్సే ఉంటాయి. సో ఇవి మొత్తం ఇండియాలో ఉన్న విష్ణు రకరకాల అవతారాలు ఉంటాయి కదా మనకు, అవన్నీ టెంపుల్స్ 108 ఉంటాయి అన్నమాట. టెంపుల్ లోపల మనకు ఆ విగ్రహము పైనకి ఎక్కాలంటే మనకు స్టెప్స్ ఉన్నాయి, ఇంకా లిఫ్ట్ కూడా ఉంది మనకు. సో మనకి ఇది మొత్తం ఆల్మోస్ట్ 3 floors అనుకుంటా. సో సెకండ్ ఫ్లోర్లో అయితే మనకు టెంపుల్ కూడా ఉంది. మనకు 120 kgs గోల్డ్ టెంపుల్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్లో. సో ఎవరైనా ఓల్డ్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, 60 above దాటిన వాళ్ళకు మంచిగా లిఫ్ట్లో వెళ్ళొచ్చు. సో ఇంకా చిన్నపిల్లలు, ఇంకా యూత్ ఉన్న వాళ్ళు మాత్రం మనము స్టెప్స్ మీదనే వెళ్ళాలా, ఇంకా లిఫ్ట్ మనకు అలౌడ్ లేదు. స్టాచ్యూని చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. గంటలైనా, 2 గంటలైనా, 3 గంటలైనా చూస్తూనే ఉన్నా నేనైతే. బయట మనకు ఒక టెంపుల్ కూడా ఉన్నాయి, ఇట్లా విగ్రహాలు కూడా పెట్టింది. ఇంకోటి చూసుకుంటే ఎంత బాగుంది. ఆర్కిటెక్ట్ ఎవరు కట్టారో కానీ మస్తు కట్టిండు. ఏం అట్లనే ఉంది, సూపర్ ఉంది అసలు, చాలా బాగా కట్టినారు. సో ఇది మస్ట్ విజిట్, అందరు రావాల్సిందే, చూడాల్సిందే. ఇంకోటి చూసుకుంటే నాకు తెలిసి రెడ్ స్టోన్ వాడతారు అనుకుంటా. వచ్చే ముందు చాలా టెన్షన్ పడ్డాము, ఎందుకంటే చాలా మంది ఉంటారేమో, చాలా సేపు అవుతుందేమో ఇంకా దర్శనం చేసుకోవడానికి అని అనుకున్నాం. కానీ వచ్చి ఇక్కడ చూడంగానే అంత జనాలు అయితే అంతమంది లేరు. సో చాలా మంచిగా ఉంది, ప్రశాంతంగా. కొంతమంది
మందే ఉన్నారు, చాలా బాగుంది. సో మంచిగా దర్శనం చేసుకొని మంచిగా హ్యాపీగా వెళ్తాం. మనకు అజంతా ఎల్లోరా ఉంటుంది కదా, సో శిల్పాలు ఉంటాయి కదా, సో గుళ్ళు అట్లానే ఉంది, సేమ్ అట్లా ఉంది. బయట అయితే మొత్తం ఇక్కడ చూసుకుంటే బయట నుంచి సో నాకైతే మస్తు అనిపిస్తుంది, చాలా బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో. వెదర్ కూడా ఎంత బాగుందో, చల్లగా ఉంది, మంచిగా ఎండ లేదు ఏం లేదు, ఎంత బాగుందో. ఆ వెదర్లో మనకు ఈ టెంపుల్ చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో. చూసుకుంటే మనకు ఆ షెడ్ ఉంది కదా, ఆ షెడ్లోనే మన లోపట్లనే మనం టికెట్ మనము తీసుకోవాలన్నమాట. సో మిషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మంచిగా. సో మిషన్లో మనము జస్ట్ మన ఫోన్ నంబరు మనము ఎంతమందో మొత్తం టైప్ చేసేస్తే మనకు 250 రూపీస్ అనమాట అడల్ట్కి. సో చిన్న వాళ్ళకి పిల్లవాళ్ళకి 150 రూపీస్. సో ఇట్లా ఉంది మామ మొత్తం అయితే మన టెంపుల్ అయితే ఇట్లా ఉంది, బ్యూటిఫుల్ టెంపుల్. నేను చెప్తున్నా కదా మస్ట్ విజిట్, పక్క హైదరాబాదీ, మన హైదరాబాదీస్ ఇంకా ఎవరైనా బయట వాళ్ళు అందరూ ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ రాండి చూడండి, ఇంత మంచి బ్యూటిఫుల్ టెంపుల్ మన హైదరాబాద్లో ఉంది. వీ షుడ్ బీ ప్రౌడ్ అండ్ దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగుంది. ఫోన్ అలౌడ్ ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంకా మొత్తం చూపెడుతుండే నేను. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే, కొంచెం ఫోన్ ఉంటే ఇంకా బాగుండేది అలౌడ్ చేసి ఉంటే. లేజర్ లైట్ కూడా మంచిగా ఫౌంటైన్ షో ఉంటుందంట 6:30కి, అది కూడా చూసి వెళ్దాం అనుకున్నా కానీ ఇక టైం సరిపోలేదు. టెంపుల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు. సో ఇంకోటి చూసుకుంటే టెంపుల్లో మనకు పులిహోరన్నము, మనకు లడ్డులు అవి కూడా మనకు ఉన్నాయి. సో 50 రూపీస్ 100 రూపీస్ ఉండే. సో పులిహోరన్నం కూడా చాలా బాగుండే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లడ్లు కూడా చాలా బాగుండే. ఇంకా చూసుకుంటే మనకు లోపల రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకోటి చూసుకుంటే పెద్దవాళ్ళకు మనకు రెస్ట్ తీసుకోవడానికి అదేమంటారు కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ లోపల మనకు క్యాంటీన్ కూడా ఉంది, దోసలు, ఇడ్లీలు, ఇంకా ఫుడ్డు మనకు వెజిటేరియన్ ఫుడ్ అంతా ఉంది. ఇంకా ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి, షాప్స్ కూడా ఉన్నాయి. సో తినడానికి అసలు ప్రాబ్లమే లేదు. పొద్దున 9 గంటలకు బయలుదేరితే ఇంకా ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 అయ్యింది మాకు. సో ఎందుకంటే అక్కడనే ఉండాలనిపించింది చాలాసేపు. సో అసలుకి ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఈ వ్యూ చూసారు కదా ఎంత బాగుంది. జర్నీ అయితే సూపర్. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళడమే కాదు, మనం వెళ్ళే జర్నీ కూడా సూపర్. లొకేషను మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా అదేమంటారు మొత్తం అవుట్స్కట్స్ కదా, ఇంకా ORR. సో ఆ జర్నీ మాత్రం అమేజింగ్. యాక్చువల్గా టెంపుల్ కూడా అమేజింగ్. ఇంకోటి చూసుకుంటే ఈ జర్నీ కూడా సూపర్. యాక్చువల్గా చాలా మందికి భక్తులకు అంటే వెళ్ళాలని ఉంటుంది ఎక్కడికి, మన పద్మనాభ స్వామి టెంపుల్కి, ఇంకా రంగనాథ స్వామి టెంపుల్కి. మనకు కేరళలో ఉంది కదా పద్మనాభ స్వామి టెంపుల్. సో అంత దూరం వెళ్ళకపోయిన వాళ్ళు నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 108 అదేమంటారు టెంపుల్స్ ఉన్నాయి, విష్ణు అవతారాలు అన్నీ చుట్టూరుగా తిరిగినా కదా. సో చాలా బాగుండే. సో మనకు అక్కడ విగ్రహాలు ఎట్లుంటే అట్లనే ఉన్నాయి, కానీ చిన్న టెంపుల్స్ అనమాట. సో చాలా బాగుండే, దర్శనం కూడా చాలా బాగా అయింది. సో నేను చెప్తున్నా కదా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుకుంటే చాలు. మన శ్రీ రామానుజ టెంపుల్ జర్నీ సో చాలా బాగుంది. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్గా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్.